everyone, welcome back to Vihanshi Academy. First question: the People's Liberation Army Navy has commissioned a new warship named Loudy, equipped with enhanced radar, weapons, and network systems. Which type of warship it is? Is it పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నౌకాదళం అధునాతన రాడార్ ఆయుధాలు మరియు నెట్వర్క్ వ్యవస్థలతో కూడిన లౌడీ అనే కొత్త యుద్ధ నౌకను ప్రారంభించింది. ఇది ఏ రకమైనటువంటి యుద్ధ నౌక? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, టైప్ 052D గైడెడ్ మిసిల్ డిస్ట్రాయర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్: వాట్ వాస్ ద థీమ్ ఆఫ్ ద 77th Republic Day of India parade in 2026? 2026లో జరిగినటువంటి 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకం యొక్క పరేడ్ యొక్క థీమ్ ఏమిటి అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 150 years ఆఫ్ వందే మాతరం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్: విచ్ స్కీమ్ ఎయిమ్స్ టు బిల్డ్ ఏ self-reliant and globally competitive semiconductor chip design ecosystems in India? భారతదేశంలో స్వయం సమృద్ధి గల మరియు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడగల సెమీకండక్టర్ చిప్ డిజైన్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే ప్రధాన లక్ష్యం. దేని ప్రధాన లక్ష్యం అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ సి, ఆప్షన్ సి, డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. Next fourth question: which country has imposed a 13% value added tax on condoms and contraceptive drugs from January 1, 2026 as part of efforts to boost its declining birth rate? క్షీణిస్తున్న జననాల రేటును పెంచే ప్రయత్నంలో భాగంగా జనవరి 1, 2026 నుండి కండోమ్లు మరియు గర్భనిరోధక మందులపై 13% విలువ ఆధారిత పన్నును ఏ దేశం విధించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, చైనా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్: హూ హ్యాస్ టేకెన్ ఓవర్ చార్జ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ ఫ్రమ్ 1st January 2026? జనవరి 1, 2026 నుండి అణుశక్తి నియంత్రణ బోర్డు చైర్మన్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఏకే బాలసుబ్రహ్మణ్యం గారు అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డుకి జనవరి 1, 2026 నుండి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్: ప్రాజెక్ట్ వీర్ గాథా aimed at inspiring children about the gallant deeds of the armed forces was jointly initiated by which two union ministries? సాయుధ దళాల శౌర్య పరాక్రమాల గురించి పిల్లలలో స్ఫూర్తినిచ్చే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్ట్ వీరగాథను ఏ రెండు కేంద్ర మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ప్రారంభించాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సెవెంత్ క్వశ్చన్: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ sponsored mountaineer Aritra Roy scaled Mount Aconcagua, the highest peak outside Asia. In which country is this mountain located? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రాయోజిత పర్వతారోహకుడు అరిత్రా రాయ్ ఆసియా వెలుపల అత్యంత ఎత్తైన శిఖరమైనటువంటి అకోన్కాగ్వా అనే పర్వతాన్ని అధిరోహించాడు. ఈ పర్వతం ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ అర్జెంటీనా. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్: ద ప్రాలే మిసిల్ whose salvo launch was recently conducted as part of user evaluation trials is best described as which type of missile system? వినియోగదారు మూల్యాంకన పరీక్షలలో భాగంగా ఇటీవల సాల్వో ప్రయోగం నిర్వహించబడినటువంటి ప్రళయ క్షిపణిని ఏ రకమైన క్షిపణిక వ్యవస్థగా వర్ణించవచ్చు?
అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఇండైజెనస్లీ డెవలప్డ్ సాలిడ్ ప్రొపలెంట్ కాసి బాలిస్టిక్ మిజిల్. Ninth question. PM Narendra Modi inaugurated the Grand International Exposition of Sacred Piprahva relics related to Bhagwan Buddha in New Delhi. The Piprahva town is located in which Indian state? ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో భగవాన్ బుద్ధునికి సంబంధించినటువంటి పిప్రహ్వా పవిత్ర అవశేషాల బృహత్ అంతర్జాతీయ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ పట్టణం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ సి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో పిప్రహ్వా అనే పట్టణం ఉంది. నెక్స్ట్ 10th క్వశ్చన్. ద రీసెంట్లీ టెస్టిఫైడ్ ఇండైజెనస్లీ డెవలప్డ్ తైమూర్ వెపన్ సిస్టమ్ రీసెంట్లీ ఫ్లైట్ టెస్టెడ్ బై ద పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈస్ క్లాసిఫైడ్ as which type of weapon? పాకిస్తాన్ వైమానిక దళం ఇటీవల పరీక్షించి విమాన పరీక్షలు జరిపి స్వదేశీ తైమూర్ ఆయుధ వ్యవస్థను ఏ రకమైనటువంటి ఆయుధంగా వర్గీకరించారు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఎయిర్ లాంచ్డ్ క్రూయిజ్ మిజిల్. నెక్స్ట్ 11th క్వశ్చన్. విచ్ స్టేట్ పోలీస్ ఫోర్స్ హ్యాస్ టాప్డ్ ద ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ 2.0 national ranking as per the NCRB's CCTNS ICJS progress dashboard. NCRB యొక్క CCTNC or ICJC progress dashboard ప్రకారం ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ 2.0 జాతీయ ర్యాంకింగ్లో ఏ రాష్ట్ర పోలీస్ దళం అగ్రస్థానంలో ఉంది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఉత్తరాఖండ్ పోలీస్. 12th క్వశ్చన్. హూ వర్ ఇన్వైటెడ్ యాజ్ ద చీఫ్ గెస్ట్ ఫర్ ద రిపబ్లిక్ డే పరేడ్ 2026? 2026 గణతంత్ర దినోత్సవ పరేడ్కు ముఖ్య అతిథిగా ఎవరు ఆహ్వానించబడ్డారు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆంటోనియో కోస్టా అండ్ ఉర్సులా వాన్ డెర్ Leyen. Next 13th question. NTPC was named a top employer in India for 2026 by the Top Employers Institute for the 4th consecutive year. It falls under which category of central public sector undertaking owned by the Ministry of Power? టాప్ ఎంప్లాయర్స్ ఇన్స్టిట్యూట్ ద్వారా వరుసగా టాప్ ఎంప్లాయర్స్గా ఎన్టీపీసీ 2026 సంవత్సరానికి ఎన్టీపీసీ టాప్ ఎంప్లాయర్గా ఎంపికైంది. ఇది విద్యుత్ మంత్రిత్వ శాఖ యాజమాన్యంలోని ఏ ప్రభుత్వ వర్గంకి సంబంధించింది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మహారత్న. ఎన్టీపీసీ అనేది మహారత్న వర్గానికి సంబంధించింది. Next 14th question. Which film has swept 5 major awards including Best Film Comedy at the 83rd Golden Globe Awards 2026? 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో 2026లో ఉత్తమ కామెడీ చిత్రంతో సహా 5 ప్రధాన అవార్డులను కైవసం చేసుకున్న చిత్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. Next 15th question. What is the name of the Aadhaar Muscat launched by the Unique Identification Authority of India? UIDAI to simplify public understanding of Aadhaar services. ఆధార్ సేవలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేయడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఆధార్ మస్కట్ పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉదయ్. నెక్స్ట్ 16th క్వశ్చన్. ద బోరందేవ్ కారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇన్ ఛత్తీస్గఢ్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ అండర్ విచ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్? ఛత్తీస్గఢ్లోని
బోరందేవ్ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టును ఏ కేంద్ర ప్రభుత్వ పథకం కింద అభివృద్ధి చేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, స్వదేశ్ దర్శన్ స్కీమ్. నెక్స్ట్ 17th క్వశ్చన్. How many Padma Vibhushan awards have been approved by the President of India for the year 2026? 2026 సంవత్సరానికి భారత రాష్ట్రపతి ఎన్ని పద్మ విభూషణ్ అవార్డులను ఆమోదించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 5. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ సీ మెరీన్ fish farming project as part of the Blue Economy Initiative in the Andaman Sea. This project was implemented through collaboration between which two entities? అండమాన్ సముద్రంలో నీలి ఆర్థిక వ్యవస్థ చొరవలో భాగంగా భారతదేశపు మొట్టమొదటి బహిరంగ సముద్ర చేపల పెంపకం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ఏ రెండు సంస్థల సహకారంతో అమలు చేయబడింది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ అండ్ అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ 19th క్వశ్చన్. ద ఫేమస్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ స్టాల్వార్ట్ అండ్ ద పద్మ విభూషణ్ అవార్డీ ఎన్ రాజం బిలాంగ్స్ టు విచ్ ఇండియన్ స్టేట్? ప్రఖ్యాత హిందుస్థానీ శాస్త్రీయ సంగీత దిగ్గజం మరియు పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఎన్ రాజం ఏ భారత రాష్ట్రానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ 20th క్వశ్చన్. విచ్ మొబైల్ అప్లికేషన్ విల్ ఫారెస్ట్ స్టాఫ్ యూజ్ ఫర్ ద టైగర్ సెన్సస్ డ్యూరింగ్ ద ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ సర్వే 2026 ఎట్ అనైమలై టైగర్ రిజర్వ్? అనైమలై టైగర్ రిజర్వ్ లో జరిగే అఖిల భారత పుల్ల అంచనా సర్వే ప్రకారం సర్వే 2026లో పుల్ల గణన కోసం అటవీ సిబ్బంది ఏ మొబైల్ అప్లికేషన్ను ఉపయోగిస్తారు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎం స్ట్రైప్స్. నెక్స్ట్ 21st క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హ్యూమనాయిడ్ రోబోట్ డిప్లాయిడ్ బై ఇండియన్ రైల్వేస్ టు ఇంప్రూవ్ ప్యాసింజర్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ సర్వీస్ డెలివరీ అండ్ వేర్ వాజ్ ఇట్ డిప్లాయిడ్? ప్రయాణికుల భద్రత, రక్షణ మరియు సేవలు అందించడాన్ని మెరుగుపరచడానికి భారతీయ రైల్వే మోహరించినటువంటి హ్యూమనాయిడ్ రోబోట్ పేరు ఏమిటి? దాన్ని ఎక్కడ డిప్లాయ్ చేశారు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఏఎస్సి అర్జున్ ఎట్ విశాఖపట్నం రైల్వే స్టేషన్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. Next 22nd question. Who among the following has been conferred with the Padma Vibhushan 2026 in the field of art from Maharashtra? మహారాష్ట్ర నుండి కళారంగంలో పద్మ విభూషణ్ 2026 పురస్కారాన్ని క్రింది వారిలో ఎవరు అందుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ధర్మేంద్ర సింగ్ డియోల్. 23rd question. Bulgaria has joined the Eurozone and adopted the Euro as its official currency on January 1st, 2026, becoming the dash member of the Euro area. జనవరి 1న యూరోజోన్లో చేరి యూరోను తన అధికారిక కరెన్సీగా స్వీకరించి యూరో ప్రాంతంలో 23వ బల్గేరియా 2026 డాష్ సభ్యదేశంగా అవతరించింది. కరెక్ట్ ఆన్సర్ 21వ సభ్యదేశంగా అవతరించింది. నెక్స్ట్ 24th క్వశ్చన్. వాట్ వాస్ ద థీమ్ ఆఫ్ ద 9th సిద్ధా డే సెలబ్రేషన్స్ హెల్డ్ ఇన్ చెన్నై ఇన్ జనవరి 2026? జనవరి 2026లో చెన్నైలో జరిగినటువంటి 9వ సిద్ధ దినోత్సవ వేడుకల ఇతివృత్తం ఏమిటి, థీమ్ ఏమిటి అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ సిద్ధా ఫర్ గ్లోబల్ హెల్త్. 25th question. Former member of the Rajya Sabha and ex-governor of Maharashtra, Bhagat Singh Koshyari has been conferred with the Padma Bhushan 2026. He belongs to which state? Farmer రాజ్యసభ మాజీ సభ్యుడు మరియు మహారాష్ట్ర మాజీ గవర్నర్ అయినటువంటి
భగత్ సింగ్ కోశ్యార్కు 2016లో 2026లో పద్మభూషణ్ ప్రదానం చేయబడింది. ఈయన ఏ స్టేట్కు చెందినవారు అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఏ, ఉత్తరాఖండ్.